తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు మెదక్ జిల్లా చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్రెడ్డి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా దాతల సహకారంతో 350 మంది విద్యార్థులకు నోట్బుక్స్ ను ఎంపీపీ అందజేశారు. మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు నోట్బుక్స్ ఎంపీపీ మాణిక్రెడ్డి అందజేశారు. విద్యార్థులకు అందమైన చేతిరాత పట్ల చేతిరాత నిపుణుడు ఎజాజ్ అహ్మద్ మెలకువలు నేర్పించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి కొన్ని పాఠశాలలో నోట్బుక్స్ అందజేస్తున్నట్లు కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమల రామచంద్రం, ఎంఈఓ గోపాల్ రెడ్డి, చైర్మన్ పాపయ్య, సర్పంచ్ అనసూయ రాజేశం, స్కూల్ చైర్మన్ కీసరి కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకి ఈరోజు మా స్కూల్ పిల్లలకు ప్రజెంటేషన్ చేసే విధంగా ప్రయత్నం చేసినట్టుంది కృష్ణ గారికి, వారి అల్లునికి, అదేవిధంగా మరి ఎస్ఎంసీ చైర్మన్ భాస్కర్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొంటున్న మరి కమల రామచంద్రం గారికి, గ్రామ సర్పంచ్ గారికి. మనిషి రాతనే కాదు, మనిషి తలరాతను కూడా మరి మార్చే విధంగా మరి మండలంలో మరి అన్ని స్కూళ్లకు మరి పిలవగానే పోయి మరి వారి ప్రయత్నాన్ని మరి పిల్లలకు మరి మంచి రాతను మరి అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అజయ్ జమ్మరి గారికి, మరి పిల్లలకు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా మరి అల్లీపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి నేను ఇంతకుముందు చెల్లగిపల్లి గ్రామంలో అజయ్ జమ్మరి గారిని చూడడం జరిగింది. అక్కడ కూడా సేమ్ సబ్జెక్టు, కానీ ఆ రోజు అక్కడనే మరి ఈ అజయ్ జమ్మరి గారి బుక్స్ కూడా తెచ్చి పిల్లలకు పంచడం, అక్కడ పిల్లలకు నేర్పించడం కూడా మరి జరిగింది. అదే ఆ రోజు అక్కడిని చూడడం, తద్వారా నేను కూడా ఒక 2-3 సార్లు మరి పిలుద్దామని అనుకున్నా. నాకు టైం అనుకూలించక మా గ్రామానికి పిలవలేకపోయినా తప్పకుండా ఈ నెలాఖరులోగా మా గ్రామానికి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. విజయమ్మది ఉన్నప్పుడు మేమందరం కూడా మంచి చదువులు చదువుకొని మరి పిల్లలను కూడా క్లాస్లో మరి మీరు ఇచ్చే పుస్తకాలను కానీ మీరు ఇచ్చే సాయం ఏదైనా సరే మరి మీరందరూ కూడా మా కొరకే, మా యొక్క చదువుల కొరకే మీరంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈరోజు మరి సమావేశం చేసి మరి మేము కూడా మరి మా తరమే భావిపారత పౌరులు అనేది మరి మీరే కాబట్టి మరి ఇళ్ళనే ఇప్పుడు ఎజాజ్ గారు చెప్పినట్టు ఇలా డాక్టర్లు ఎంతమంది అవుతారో, ఇంజనీర్లు ఎంతమంది అవుతారో, ఎస్ఐలు ఎంతమంది అవుతారో, కానిస్టేబుల్ ఎంతమంది అవుతారో మరి ఇప్పుడే మీరు చెప్పి అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో తెయ్యములల్లో నేరెళ్ళో కొయ్యన ఊరెడి పువ్వెళ్ళో తెయ్యములల్లో నేరెళ్ళో కొయ్యన ఊరెడి పువ్వెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో పలుచని చెమటల బాహుమూలముల జలమలలో నా జలవములే పలుచని మటల బాహుమూలముల జలమలలో నా జలవములే తళతళమను ముత్యపు చెలగుసురెడి తులిపెడి నీళ్ళ తుంపెళ్ళో తళతళమను ముత్యపు చెలగుసురెడి తులిపెడి నీళ్ళ తుంపెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో నెయ్యములల్లో నేరెళ్ళో కొయ్యన ఊరెడి పువ్వెళ్ళో నెయ్యములల్లో నేరెళ్ళో కొయ్యన ఊరెడి పువ్వెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
చిలికెడి నీళ్ళ చిటి పొడియలు గల చిరునగవే వడఫలము నీ వన్నెల మోవికి గుటకలలోన గుగ్గిళ్ళో వడఫలము నీ వన్నెల మోవికి గుటకలలోన గుగ్గిళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరె సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలె గంగా సంద్రం తూర్పు దిశ పొంగి పొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం